పరిపాలన కొనసాగించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. చాలా బాధతో నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు సామాజిక న్యాయాన్ని చూడాలి కదా. ఈ బాధ్యత ఎవడు, ఈ రకమైన పంపిణీ జరగడానికి ఎవడో వారి పేరు చెప్పు, పోని మీరు చేయకపోతే ఆ వ్యక్తి పేరేమిటో చెప్పండి మీరు. ఇదంతా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా కులం మాదిగ కులం. ఈ మాదిగ కులం అధిక జనాభా 70 లక్షల మంది ఉన్నట్టుగా ఇవాళ రికార్డులలో ఉంది. మీరు ఇచ్చినటువంటి సంఖ్య ఇది ఎప్పటిదో మరి 2011 సెన్సస్ ప్రకారమా ఇంకోటో, కానీ మేమున్నది ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది మేము ఉన్నాం. మాకెవరి మీద కోపం, రవి మీద మాకు కోపం లేదు, మా కులమయ్య. మరి మేమెప్పుడు పైకి రావాలి అనేది నా బాధ. అక్కడ పోతే మరి వెంకటస్వామి కుటుంబం, వాళ్ళ సంతానం, ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదవులు ఇస్తారా, టికెట్ ఇస్తారా? వివేక్ పదవి మంత్రి, వాళ్ళన్న ఎమ్మెల్యే, కొడుకు పార్లమెంటు. ఎడదచ్చి సావాలి మేము. ఏ రకమైన న్యాయం ఇది? ఆయన ఇంట్లో 3, బట్టి గారి ఇంట్లోనేమో 2. అసలు గవర్నమెంట్లో వీళ్ళ దగ్గర ఉన్నాయి. గవర్నమెంటే వాళ్ళు నడుపుతున్నారు, నువ్వు కాదు నడిపేది. అసలు వాళ్ళకున్న బలం ఏమిటో చెప్పు చూద్దాం. వాళ్ళకున్న బలం ఏమిటి? వాళ్ళ సంఖ్య ప్రకారంగా వాళ్ళకి ఇస్తే మేము వద్దనే పాపాత్ములం కాదు. కానీ మా కులాన్ని అన్యాయం జరిగిన, ఒక్క సీట్ ఇవ్వకపోయినా ఒక్క మాల కులస్తుడు అయ్యో అన్యాయం జరిగిందని అనలేకపోతున్నారే. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి ధర్మం అని నేను అడుగుతున్నా. అందరం బతకాలి కదా. ఓ కాలంలో 6 పార్లమెంట్ ఉంటే 6 పార్లమెంట్ వాళ్ళకి తీసుకున్నారు ఆ కాలంలో వెంకటస్వామి నాయకత్వంలో. ఇది ఎంత బాధాకరం మీరే చెప్పండి. మాదిగలు అధికం, మాదిగలే మెజారిటీ. ఇలా పత్రికలు రాసినాయి. మరి ఏం లాభం అండి? ఓట్లు ఇస్తేనే కదా, ఓట్ల సంఖ్యను బట్టే కదా గెలిచేది. ఈ సంఖ్యను పెంచేది, ఓట్లు వేసేది ఎవరు? మాదిగోలు కాదా? ఈ గవర్నమెంట్ నిన్నగాకముంటే రావడానికి కారణం మాదిగలు కాదా? ఇదే మోత్కుపల్లి నరసింహలో ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, మాదిగలంతా దళితులంతా ఓట్లేయాలని నినాదం ఇచ్చింది ఈ మోత్కుపల్లి నరసింహులు కాదా? లెక్క లేనితనంగా నా జాతిని దూరం చేయటం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నీ వెనుక గొంతులు దోగుతున్నారు నల్లి కుట్లోలు ఎవరు చెప్పమంటావా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవటానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడ పని చేస్తే కుదరదు కదా. వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ అయిన తర్వాత కూడా వ్యతిరేకంగా, దానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడితే నువ్వేమైనా చేయగలిగావా? ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉండినోడు మీటింగ్ పెడితే మీరేమన్నా చేయగలిగారా అని నేను అడుగుతా ఉన్నా. మీరేం చేయలేకపోయారు కదా. తిరిగి మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, సంతోషం. ఇంకేం కావాలి వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా బట్టి విక్రమార్క వాళ్ళ కుటుంబంలో ఆయన ఫైనాన్స్ మినిస్టరు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టరు, ఇంకేమన్నాయా? ఇవాళ ఏదన్నా కానీ ఇవాళ ప్రభుత్వాలు ఆ 2 కుటుంబాల నుంచి నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డిది 3వ కుటుంబం అనుకుందాం.
ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. గుంతలు కాదయా, అసలు అవినీతి పరులను ఒక్కనన్న నువ్వు తీసేసినవా? ఒక్కడి మీదనన్నా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టినవాడు ఎవడు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు ఈ పార్టీ ఎట్లొస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకెర్రి ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది ఆయన. 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు నువ్వు? ఒక వ్యక్తి ఎస్సీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే అవినీతి పరుడు ఎవరైనా తీసేయాల్సిందే. ఎందుకు తీసేయలేకపోతున్నావు? నీకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమా? నీ పదవి ఉండాలన్నా రేపు ప్రజలు నీ ఎంబడి ఉండాలి కదా. ప్రజలు నీ ఎంబడి ఉండాలంటే అవినీతి పరులకు అంతం పలకాలి కదా. ఈ గొయ్యి దొవుతున్నాడు ఎవడు? ఇంత అవినీతి పరుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రజలలో ఏమున్నది నీ గురించి, ఈ గవర్నమెంట్ గురించి? నేనంటా ఉన్నా ఇవాళ. ఓ కాలంలో ఎన్టీ రామారావు గారు ఒక అవినీతి పరుడు ఆయన దృష్టికి వస్తే వెంటనే ఏసీబీకి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అరే ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ఓపెన్గా 10% అంటే మంత్రి పేరు చెప్తారు. ఇది నీ దృష్టికి రావటం లేదా? నా వెనుక గుంతలు తవ్వుతున్నారు, నా వెనుక కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నావు కదా. ఎస్, ఈ కుట్రలు గిట్టలు ఏం జరగవు. మాదిగ శక్తి మొత్తం నీ ఎంబడి పెట్టుకోవడం, నిన్ను ఎవడు పీకలేడని మళ్ళా కూడా చెప్తున్నా నేను. ఇవాళ కూడా చెప్తున్నా నేను. మోత్కుపల్లి నరసింహ 70 లక్షల మంది మేము ఉన్నాం. ఈ 70 లక్షల మందికి న్యాయం చేయగలిగే పరిస్థితిలో మీరుంటే మీరు ఉండగలుగుతారు, లేకపోతే మీరు ఉండలేరు. అరే నీ వెనుక పెద్ద పెద్ద తోడేళ్ళు ఉన్నాయి, వాటిని పక్కన ఫస్ట్ వాటిని పక్కకు జరిపితే తప్ప నీ గవర్నమెంట్ ఉండలేదు. నువ్వెంత మంచి పని చేసినా సరే. నేనేమంటున్నా అంటే పరిపాలనకు పద్ధతి ఉండాలి. అరే డిప్యూటీ సీఎం మా కులంలో ఒకరికి ఇవ్వలేరా? రేపు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మాదిగలు నీకు తోడు ఉండాలి. అందుకే మీరు ఉంచుకున్నా ఉంచుకోకపోయినా, మీరు కాపాడుకున్నా కాపాడుకోకపోయినా బ్రతకగలిగే శక్తి ఈ మాదిగ మహాశక్తి ఇస్తుందని నేను అంటున్నా. రాబోయే కాలంలో 19 సీట్లకు 19 సీట్లు గెలుస్తాం, పోటీ చేస్తాం. అవసరమైన కొన్ని జనరల్ సీట్లు కూడా తీసుకుంటాం. నా జాతి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము ఉన్నాం. మా ఓట్లు మేము వేసుకుంటే మేము గెలుస్తామయ్యా. ఎవరో పుణ్యాత్ములు మాకు రానే వస్తారు పక్కబడి. బీసీలు కానీ, ఎస్టీలు కానీ,